వైజాగ్ లో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఉద్యోగం వరకే. ఆ తర్వాత రేపు ఓటు ఎవరికి వేస్తామని మీ టీవీ5 కూడా ఉందో, మీ ఆంధ్రజ్యోతి ఉందో, సాక్షి చూస్తుందా? చెప్పండి. ఈనాడు ఉంది. నీకు వచ్చి వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ లేదా? ప్రభుత్వం మంచి బాగా చేస్తే, ప్రభుత్వ పనితనం బాగుంటే, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ప్రజలకు వచ్చి శభాష్ అనిపిస్తే, ఒక నీతివంతమైన పరిపాలన అందిస్తే, వాళ్ళ సమస్య పట్ల అంటే స్పందించి వాళ్ళ కార్యక్రమాలు చేస్తే ఎందుకు చేయరు? చెప్పండి. ఈ కారణం చెప్పండి నాకు. ఈ రాష్ట్రంలో ఉన్న ఇంక్లూడింగ్ సిఎస్ దగ్గర నుంచి ఎటువంటి వరకు, రైతు దగ్గర నుంచి రైతు కూలీ వరకు, మహిళ దగ్గర నుంచి విద్యార్థి వరకు అందరూ కూడా ఎప్పుడు ఉన్నవాళ్ళే కదా. కాకపోతే అక్కడ ఆ పాత్రలు మారుతుంటాయి అంతే తేడా. ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవారు కాదు కదా. ఎన్నో ప్రజాస్వామ్యంలో ఎన్నో ఎన్నికల్లో ఎన్నో ప్రభుత్వాలు చూస్తున్న వాళ్ళే కదా. మార్పులు చేర్పులు చూస్తున్న వారే కదా. నువ్వు మెప్పించుకోవాలి నీ విధానం ద్వారా. ఇవాళ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇంత అభిమానిస్తారని అడిగిన ప్రశ్నకి ఎందుకు చేస్తా? ఆయన చేస్తున్న విధానం, అది చేస్తున్న ప్రక్రియ, మనసు పెట్టి మనసుని గెలుచుకుని మనసుని దోచుకుంటున్నాడు. కాబట్టి ఆటోమేటిక్గా ఉంటారు. 189% మంది ఆయన ఒత్తాసు పలుకుతున్నారు. కారణం అది. పదండి గ్రామానికి నాతాను, మీ అందరినీ తీసుకెళ్తానండి బస్సు వేసి, ఓ మీటింగ్ పెడతాను. వాళ్ళ మీరు ఎక్కడైనా ఆర్గనైజ్ చేయండి. ఏ ఊరికి వెళ్దాం, ఊరి మధ్యలో అడుగుతాను. అందరి మధ్య కూర్చొని నేను 5 నిమిషాలు మాట్లాడి అడుగుతాను. ఎవరొక్కరైనా మీ దగ్గర 10 రూపాయలు అంతం తీసుకున్నా ఇవ్వాలంటేనే అని అడుగుతాను. ఎవరైనా ఒక్కరు చేయెత్తి సార్ నాకు 100 రూపాయలు ఇవ్వలేదు అందుకే నాకు పెన్షన్ లేదంటే నేను బురదించుకొని నేను వెనక్కి వచ్చేస్తాను. అదే గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఏం జరిగింది? 100 రూపాయలు ఇస్తే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. ఇంటి చుట్టూ తిరిగితే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. కొత్త పెన్షన్ కావాలంటే ఆడెవడో చచ్చిపోతే కానీ పెన్షన్ ఇచ్చేవారు కాదు. అందుకు ఆ ప్రభుత్వాన్ని తిరస్కరించారు, మా ప్రభుత్వాన్ని ఆకర్షిస్తున్నారు. జగన్మోహన్ దేవుడిగా కొలుస్తున్నారు. దేనికోసం? బాబు నిండా 100 ఏళ్ళు చల్లగా ఉండాలి, మాకు ఈ గౌరవాన్ని, మా ప్రాణాలని కాపాడుతున్నామని. అది పెన్షన్ డేట్ ని 4వ తేదీకి ఎందుకు మార్చారు? ఎవరు మార్చారు? సైన్యం ఓన్లీ వాలంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థను పట్టుకుని వాళ్ళ ద్వారా పెన్షన్ తో పాటు తాయిలాండ్ పంపించే ఆలోచనలో ఉన్నది. ఎవరండి ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారు తాయిలాండ్ పంపిస్తారని? మీ మా టీవీకి చెప్పారా? ఎవరు పంపిస్తే వ్యవస్థ ఏమైంది సార్? చెప్తాను. ఆ వాయిస్ నీ పార్టీ కూడా చేయొచ్చు కదా, నీ మా టీవీ ఎడిట్ చేయొచ్చు కదా. మీరే 100 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు అది కాదు బాబు, 100 రూపాయలు ఇచ్చి చేయించవచ్చు కదా. కాదని ఎందుకంట? ఎవడో నవ్వుతాడు. ఇక్కడ నేను శాసనసభ్యుడిని ఈ ఉత్తరాంధ్రలో, నా పార్లమెంట్ సభ్యుడు, మా భార్య చెప్పండి ఎక్కడ ఇచ్చారు తాయిలాలు? చెప్పండి తాయిలాలు చెప్పండి. ఏం మాట్లాడతావు? అది అయ్యా అవ్వకుండా అవ్వాలనేదే నా కోరిక. అవ్వకుండా చేయాలనేదే ప్రజాస్వామ్యంలో నిర్ణయం. అలా జరగాలనేదే నా అభిప్రాయం. అది 1,35,000 సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు సార్. అవును. ఒక్కొక్కరు 49 మంది 2-3 రోజుల్లో సరిపోతుంది. 65,92,000 పెన్షన్. ఏం మాట్లాడతావు? మీ సైన్యం అని చెప్పుకున్న వాలంటరీ వ్యవస్థ అది ఓపెన్ సీక్రెట్. మీరు ఎవరైనా కాదన్నా విజయసాయి రెడ్డి మన జగన్మోహన్ రెడ్డి గారు పబ్లిక్ మీటింగ్ లో చెప్పారు వీళ్ళంతా మన మనుషులు. వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తారు? ఎవరు అంగీకరిస్తారు? అంగీకరిస్తారా? ఎవరు సపోర్ట్ చేస్తారా? ఎవరు పక్కన పెడితే ఏంటి వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో భాగం.
ఇప్పుడు 1,30,000 మంది సెక్రటరీ ఉన్నారు కదా, వాళ్ళు మీరే నియమించడం కదా, వాళ్ళు ఈ ప్రభుత్వ ఎంప్లాయీలే కదా. మరి వాళ్ళు వెళ్ళి చెప్తే వాళ్ళు చెప్పరా? వాళ్ళు చెప్పరని మీరు అనుకుంటున్నారా? వాళ్ళు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకమైన మీరు అనుకుంటున్నారా? చెప్పండి. మరి 1,30,000 మేమే నియమించాం కదా, ఈ వ్యవస్థను మేమే తెచ్చాం కదా, ఈ సచివాలయ వ్యవస్థని. మరి వాళ్ళు ఈ ప్రభుత్వంలో మనుషులే కదా, వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కదా వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చింది, ఈ ప్రభుత్వం కదా. మరి వాళ్ళు ఎందుకు తప్ప వాళ్ళు మాత్రం చేరని మీరు అనుకుంటున్నారా? తప్పు. ఏ వ్యక్తినైనా శంకించడం తప్పు. ఏ వ్యక్తినైనా వ్యక్తి తాలూకా వాళ్ళ నిజాయితీతో మరి మాట్లాడడం అనేది తప్పు. ఏ టీవీ, నీ మా టీవీ అయినా ఏబీ అనేది తప్పది. వాలంటరీ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ కూడా మీ మాట్లాడుతూ వచ్చింది. కొన్ని స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఏంటంటే స్వాతంత్రం వచ్చేది పుట్టినోడు పుడుతుంటాడు, పోయిన పోతుంటాడు, రిటైర్మెంట్ అవుతుంటారు, చనిపోయిన కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు. ఈ వ్యవస్థ అలా ఇప్పుడే కదా పుట్టింది. పుట్టి ఇంకా 4 సంవత్సరాలు అవ్వలేదు కదా, 3వ సంవత్సరం దాడుతుంది కదా. మరి వాళ్ళు అందులో మర్చిపోతారా? నేను చేసి నేను అనలేదు, మీ అనుమానం చెప్తున్నాను. నేను అనలేదు, తప్పు అది. పాపం నేను ఎప్పుడు ఆపాదించాను. వాలంటీర్ మీద కూడా ఆపాదించట్లేదు. వాలంటీర్ అనేవాళ్ళు ఈ 50 ఇంట్లో వాళ్ళ తాను సంక్షేమం కోసం నియమించిన వ్యక్తి. ఇది ఆ 50 ఇంటికి, ఆ 100 మంది 150 మంది ప్రజలకి వాళ్ళ మీద మీరు వచ్చి బురదల్లి వాళ్ళు నక్సలైట్లని వాళ్ళు వచ్చి తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారు, ఆడపిల్లల్ని ఎత్తుకెళ్ళిపోతారని దాన్ని ఖర్చుకొని